చూడండి, యోహాను సువార్త 3:16 మనందరూ తెలిసిన వాక్యమే. చాలా ఒక్క మాట చాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే ఎంత ప్రేమించాడంటే లోకాన్ని, ఆ ప్రేమకిని అసలు ఎక్కడ అసలు ఎంత దరి అనేది లేదు. ఒకవేళ సముద్రానికి అడుగుంది, లోతు అనేది అడుగుంది, కానీ యేసయ్య ప్రేమకు అడుగు లేదు, మట్టు లేదు. ఆయన ప్రేమ అంత ప్రేమ అన్నమాట. దేవుడు లోకమును, లోకమంటే లోకంలో ప్రజలందరినీ, 3 లోకాలు ఉన్నాయి. 1 పరలోకము, 2 భూలోకము, 3 పాతాళ లోకం. ఆయన ప్రేమించింది ఈ భూలోకాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు భూలోకాన్ని ప్రేమించాడంటే మీకు జ్ఞాపం చేస్తాను. ఎందుకు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు అంటే లోకములో తన బిడ్డలు ఉన్నారు. తన బిడ్డలంటే ఎలా ఉన్నారనేది మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం 26వ వచనం చదవండి. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చూడండి, లెక్కేసుకోండి. వారు సముద్ర చేపలు, 2 ఆకాశ పక్షులు, 3 పశువులు, సమస్త భూమిని, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికేను. అంటే ఇప్పుడు దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున దేవుడు మనని చేసుకున్నాడు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు ఎలా ఉంటాడంటే మనం ఎలా ఉన్నాం ఆయన అలా ఉంటాడు. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున మనం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పోలిక ఎవరంటే మనమే. ఇప్పుడు చూడండి, కొంతమంది తండ్రి పోలిక ఉంటారు, తల్లి పోలిక ఉంటారు కదండి. భార్యాభర్తలు వారు వివాహం చేస్తున్న తర్వాత వారు ఏకమైనప్పుడు దేవుడు వారికి బిడ్డలనిస్తే తల్లి పోలికైనా ఉండింది, తండ్రి పోలికైనా ఉంటుంది. తల్లి పోలికైనా తండ్రి పోలికైనా ఆ భార్యాభర్తలు పుట్టిన బిడ్డలను వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా మనం వాళ్ళని ప్రేమిస్తామా, ద్వేషిస్తామా? ప్రేమిస్తాం. మనమంతా ప్రేమిస్తున్నాము. ఒకవేళ మనం ప్రేమించమేమో, ఒకవేళ మన మాట వినపోతే మనం ప్రేమించమేమో, కానీ ఆయన మాత్రం మనల్ని ప్రేమించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన మనలను ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన ప్రేమకు అసలు మనము అసలు ఆ గట్టు కట్టలేమన్నమాట, అంత ప్రేమ. అందుకే ఒక భక్తుడు అన్నాడు, యేసుప్రభు వారి ప్రేమ అంటే దేవుడు ప్రేమను ఆయన ఒక లెక్కేసంటే ఏమని లెక్కేసంటే ఆకాశమంత ఒక పేపర్ గాను, భూమి మీద ఉన్న పచ్చిక ఆ గడ్డి పరకలన్నీ కూడా పెన్నులుగాను, సముద్రము నదుల్లో ఉన్న నీరంతా సిరాగాను ఉంచుకుని ఈ గడ్డి పలక లాంటి పెన్నుల్లో ఆ సముద్రము నదుల్లో ఉన్న సిరాను పోసుకుని ఆకాశమంతా పేపర్ మీద ఆయన రాసినాను. ఆయన ప్రేమ ఇంకా మిగిలిపోయిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంత ప్రేమాస్వరూప ఆయన. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే 30 ప్రేమ. ఎంత ప్రేమ అంటే 60 ప్రేమ. ఎంత ప్రేమ అంటే 100 ప్రేమ. ఆ ప్రేమ గల దేవుడు ఎంతో ప్రేమించంటే మనమందరం ఆయన పోలికై ఉన్నాం గనక ఆయన స్వహస్తాలతో మనం చేసుకున్నాడు. ఆకాశం అవమంటయింది, భూమి అవమంటయింది, చెట్లు బలమంటే మొలిసినాయి, పక్షులు అవమంటాయిని, చేపలు అవమంటాయిని, జంతువులు అవమంటాయిని, నేల మీద పాకే ప్రతి పురుగును అవమంటాయిని, సూర్యచంద్రులు అవమంటయ్యారు, నక్షత్రాలు అవమంటాయిని, అన్నీ కూడా మాట ద్వారా అయినాయి. కానీ మనిషిని మాట ద్వారా చేయలేదు. తన చేతులతో, తన హస్తాలతో, తన బంగారమైన పవిత్రమైన పరిశుద్ధమైన హస్తాలతో నేల మట్టితో మనం చేసి
తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనం చేసుకున్నాడు కనుక మనమంటే ఆయనకి అంత ప్రేమ, ప్రేమ అంత ప్రేమ. అందుకే భక్తుడు రచించాడు. ఏమని రచించాడు? ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది ధర అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. భార్యాభర్తల ప్రేమ, వికసించిన ప్రేమ పుష్పము, భార్యాభర్తల ప్రేమ, వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోవు రాళ్ళును త్వరలో, మోడులా మిగిలిపోవును. రాళ్ళును త్వరలో, మోడులా మిగిలిపోవును. అది ఎవ్వరు కొలువలేనిది. హల్లెలూయా. ఈ లోకంలో భార్యాభర్తల ప్రేమైన, అన్నదమ్ములు ప్రేమైన, అప్పజల్లులు ప్రేమైన, తల్లిదండ్రులు ప్రేమైన, బంధువులు ప్రేమైన, స్నేహితులు ప్రేమైన, ఇది తాత్కాలికమైన ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమించాడు. ఎందుకంటే మనం ఆయన పోలికగా చేసుకున్నాం. మనం ఆయన పిల్లలం గనక ఆయన మనం ప్రేమించి మనకేమిచ్చాడంటే పంచభూతాలను ఇచ్చాడు మనకి. మొదటి పాయింట్ ఏమిచ్చాడు? పంచభూతములు. పంచభూతాలు అంటే అని చెప్పండి. గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి. ఈ 5 దేవుడు మనకి వాటిని మనకు ఉచితంగా ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు చెప్పండి? పంచభూతాలు అంటే చెప్పాలి. ఇట్లా ఇట్లా కూర్చో, ఇటు వచ్చి కూర్చో. ఏమిచ్చాడు? గాలి, నీరు, చెప్పాలి, అగ్ని, ఆకాశం, భూమి. ఈ 5 కూడా దేవుడు తన బిడ్డలైన మనకి ఇచ్చాడు. గాలి లేకపోతే బ్రతకలేం. బతామా? బ్రతకలేం. నీరు లేకపోయినా బ్రతకలేం. అగ్ని లేకపోయినా బ్రతకలేం. ఆకాశం లేకపోయినా బ్రతకలేం. భూమి లేకపోయినా బ్రతకలేం. కనుక ఈ పంచభూతాలను దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ పంచభూతాల కన్నా అసలు విశ్రాంతి లేదు వాటికి ఇంత విశ్రాంతి. ఈ పంచభూతాలకు విశ్రాంతి లేదు. ఆ విశ్రాంతి తీసుకుంటే భూమి మీద మానవుడు చచ్చిపోతాడు. దెబ్బకి మానవుడు చచ్చిపోతాడమ్మా. ఆ పంచభూతాలు అన్నిటి కూడా విశ్రాంతి లేదు. భూమి తన చుట్టూ, సూర్యుడు చుట్టూ తిరుగుతూనే ఉంది, తన చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నది. 24 గంటలు తిరిగే పని. మనకు గుండె దేవుడిచ్చాడు. ఈ గుండె ఎప్పుడు ఎట్లా కొట్టుకునిద్దో రాత్రి మగళ్ళు, అలాగే అన్నిటి కూడా వాటికి విశ్రాంతి లేదు. కానీ మానవుడికి దేవుడు విశ్రాంతినిచ్చాడు. హల్లెలూయా. విశ్రాంతి అంటే మీరు 6 దినాలు కష్టపడి పని చేసుకోండి, 7 దినమున విశ్రాంతి తీసుకున్న యొద్దకు రండి, నేను మిమ్మలను ఆశీర్వదిస్తానని చెప్పాడు. హల్లెలూయా. అందుకని మానవుడికి ఇచ్చాడు కానీ విశ్రాంతి, పంచభూతాలకు మాత్రం ఆయన విశ్రాంతి ఇవ్వలేదు. కనుక ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఆయన మనకి ఏ సంపద ఇచ్చాడో మీకు చెబుతాను. ఆయన మనకు 5 సంపదలు ఇచ్చాడు. ఒకటి పంచభూతాలు ఇచ్చాడు. రెండవది మనకు చెప్పాలి ఏ సంపద ఇచ్చాడంటే 5 సంపదలు ఇచ్చాడు. ఏంటి ఆ సంపదలు అంటే, మొట్టమొదటిగా కూర్చోండి, అయిపోయింది, నేను 10 నిమిషాలు ముగిచ్చేస్తా. తండ్రి
స్తోత్రాలు తండ్రి. పలహారాలు దీవించిన ఆయన తెచ్చిన మరి యేసుబాబు కుటుంబాన్ని ఆశీర్వదించి వారికి సంతానం దయచేయండి. ఈ పలహారాలు ఆశీర్వదించమని యేసయ్య పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి సంపద భూమి మీద ఆయన విత్తనములు చెట్లు మొలిపించాడు. ఈ చెట్లు సంపద మానవుడికి ఇచ్చాడు. ఈనాడు చెట్ల మీద ఎంతమంది ఎంత లాభం సంపాదించుకుంటున్నారండి. చెట్ల మీద బోళ్ళు సంపాదన ఉంది. పనికిరాని పుల్ల కూడా పొట్టొచ్చేసరికి 500 రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు. ఏది పొయ్యిలో కాల్చుకునే పుల్ల కూడా. అంటే అంత సంపద దేవుడు తన ప్రేమించిన మానవుడికి చెట్లు సంపాదన ఇచ్చాడు. ఒకటి. రెండవది చేపల సంపాదన ఇచ్చాడు. చేపలు ఎక్కడ ఉంటాయి? సముద్రాల్లో, నదుల్లో, కాళ్ళలో ఉంటాయి, చెరువుల్లో ఉంటాయి. ఇది ఎంత సంపాదన? ప్రపంచంలో ఎక్కువ సంపాదన అదే. ఎంత సంపాదన ఇచ్చాడు అనుకున్న దేవుడు మానవుడికి. ఒకటి చెట్లు సంపాదన ఇచ్చాడు, రెండవది చేపల సంపాదన ఇచ్చాడు ఆయన, మూడవది జంతువుల సంపాదన ఇచ్చాడు. జంతువులంటే ఇప్పుడు పశువులంటే, ఎడ్లంటే, గొర్రెలు, మేకలంటే ఏమండి, వాటి మీద ఎంత సంపాదన ఇచ్చాడు దేవుడు. అంటే సాధు జంతువులు ఉన్నవి, క్రూర జంతువులు కూడా ఉన్నాయి. వాటిని కూడా సాధు చేసి మ్యూజియంలో పెట్టి, సర్కస్లు పెట్టి ఆడిస్తూ లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. జంతువుల సంపాదన కూడా దేవుడు మనకి ఇచ్చాడు. నాలుగవది పక్షుల సంపాదన ఇచ్చాడు. పక్షులంటే కోడి పక్షి కిందకు వచ్చేది, పావురాలు కానీ ఏ పక్షి అన్నా కానీ. ఇప్పుడు అన్నిటికంటే రేటుకు ఉందంటే కోళ్ళకి ఎక్కువ రేటు ఉంది. ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి కోళ్ళు. కోడి పందాలు వేసేవాళ్ళు మరి ఆ కోళ్ళని మేపుతున్నారు, లక్షల్లో మేపుతున్నారు పందాలు వేయటం. సంపాదన అమ్మ. ఒకటి చెట్లు సంపాదన ఇచ్చాడు, రెండు చేపల సంపాదన ఇచ్చాడు, మూడవది జంతువుల సంపాదన ఇచ్చాడు, నాలుగవది పక్షుల సంపాదన ఇచ్చాడు, ఐదవది భూగర్భంలో ఉన్న సంపాదన ఇచ్చాడు. అన్నిటికంటే భూగర్భంలో ఉన్న సంపాదన ఇది. భూమిలో ఏముంది? బంగారం ఉంది, ఎండుంది, బొగ్గు ఉంది, రాగి ఉంది, జలము చిలేరు ఉంది. అన్ని భూగర్భంలో దాచెట్టు పెట్టాడు దేవుడు మానవుడికి. ఇంకెక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఎన్ని మానవుడికి భూగర్భం నుంచి అన్నీ ఇచ్చాడు. ఎంత ప్రేమ స్వరూపైతే ఇవన్నీ మనకి ఇచ్చాడు చెప్పండి. అందుకే ఈ క్రిస్టమస్ అంటే మనకు ఇచ్చుట్టుకు వచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు? ఇవన్నీ మనకు స్వాధీనం చేయటానికి, ఇవన్నీ మీరు అనుభవించమని, ఇవన్నీ మీరు ఏలుకోమని దేవుడు మనకి ఈ సంపదంతా ఇచ్చాడు. ఈ సంపదంతా మనము సంపాదించుకొని ఆయన బిడ్డలుగా జీవించమని ఆ ప్రేమ స్వరూపి అన్నీ ముందే ఎన్ని సమకూర్చి ఆ తర్వాతే ఆది మానవుడైన ఆదాముని అవ్వను చేశాడు. హల్లెలూయా. అన్నీ చేసినాకే మనం కూడా మన బిడ్డల్ని కష్టపడి వాళ్ళని కని పెంచి ఏదైనా జాబ్ వచ్చేటట్టుగానో, చేతి పనో, ఉద్యోగం ఏదో ఒకటి వచ్చిందాకా వాళ్ళని చూసి అప్పుడు వాళ్ళని ఒక ఇంటి వాళ్ళుగా చేస్తాం. అప్పుడు దాకా చేయం కదా. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే మనం చేస్తాం. అట్లాగే యేసయ్య కూడా ఎన్ని ముందే అన్నీ సృష్టించి ఆ తర్వాత తన బిడ్డలుగా మనని ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే ఆ దేవుడు మనను ప్రేమించాను. ఎందుకు ప్రేమించాడు చెప్పండి? ఇప్పుడు ఆయన పోలికతో మనల్ని చేసుకున్నందుకు ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఎవరి పోలిక? దేవుని పోలిక, దెయ్యం పోలిక? దెయ్యం పోలిక కాదు, మనం దేవుని పోలికై ఉన్నాం. కనుక ఈ దేవుని పోలిక ఉన్న మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి ఇవన్నీ ఇచ్చి అన్నాడు, వీటన్నిటి మీద మీకు అధికారము ఇచ్చాను, ఏలుకోమన్నాడు. కింద చదవండి, ఆదికాండం అదే మొట్టమొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరును సృజించాడు. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకోమని దేవుడు మనలను
ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదంతా మీ కొరకే నేను సంపాదించానయ్యా, నా బిడ్డలారా మీ కొరకు సంపాదించ కనుక దీని అంతటి మీరు ఏలుకండి, ఇదంతా మీకు లోపడుతుంది కనుక మీకు అధికారం ఇస్తున్నాను, ఇదంతా మీరు ఏలుకొని సంపాదించుకొని మీరు ఆశీర్వదించబడమని చెప్పి దేవుడు మనకిచ్చాడు. అందుకే ఈ క్రిస్మస్ అనే పండుగ ఏంటంటే ఆయన మనకిచ్చుట, ఆయన మనకిస్తానికి లోకానికి వచ్చాడు, ఇచ్చాడు. ఇవన్నీ మనం ఏం చేయాలి? జాగ్రత్తగా సంపాదించుకుని జాగ్రత్తగా ఆయన కలిగి జీవిస్తే భూ సంబంధంగాను ఆత్మ సంబంధంగాను ఆయన బిడ్డలుగా మనం ఉందుగాక. అందుకే ఆయన మనల్ని ఆశీర్వదించాడు, అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమను ఎవరు వర్ణించలేం. అంత ప్రేమల దేవుడు వచ్చి మనను ఇవన్నీ మనకిచ్చాడు. చెప్పండి, ఇప్పుడు అర్థమైన ఒకసారి చెప్పండి. ఏమిచ్చాడు? పంచభూతాలను ఇచ్చాడు మనకి. మొట్టమొదట ఏమిచ్చాడమ్మా? పంచభూతాలు అంటే ఎన్ని? గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమిని ఇచ్చాడు. ఇప్పుడు రెండోది ఏమిచ్చాడు మనకి? వృక్ష సంపద అంటే చెట్లు సంపద, చేపల సంపద, జంతువుల సంపద, పక్షుల సంపద, భూ సంపద, భూమిలో ఉన్నాయన్నీ కూడా గనుల సంపద అంతా మనకిచ్చాడు. అందుకే ఆయన ఆకాశం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇంత సంపదను ఇస్తే, ఇంత సంపాదన ఇక్కడ ఉంటే ఈ మనుషులు వీటిని ఏలుకోలేక స్వాధీనపరచుకోలేక ఆయన మాట వినకుండా దరిద్రులుగా మారిపోయారంట. వీళ్ళందరూ దరిద్రులుగా మారిపోయిన ఏళ్ళ కొరకు ఆయన మళ్ళా ధనవంతుడు అయిన దేవుడు దరిద్రుడికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని ధనవంతులు చేయడానికి వచ్చాడని వాక్యం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ప్రార్థన చేసుకుందాం. అయిపోయింది టైం. ఎలా రెడీ చేశారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చూడండి, ఆయన ఎవరు చెప్పండి? ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వల్ల అది మనం ధనవంతులు కావాలని మన నిమిత్తం అయినా ఏమన్నా నువ్వు 10 ఏళ్ళు సంపాదించి బిడ్డకి ఇచ్చావనుకో కష్టపడి, వాడు దాన్ని జాగ్రత్తపరచుకుంటే వాడికి దీవెన, ఆశీర్వాదం. వాడు పాడు చేసుకున్నాడు అనుకో వాడు దరిద్రుడు. అట్టకి మానవుడందరూ పాడు చేసుకున్నారు కనుక మనందరం ధనవంతులు చేయటానికి ధనవంతులైన యేసు ప్రభు వారు దరిద్రుడికి లోకానికి వచ్చి ధనవంతులు చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఈ క్రిస్మస్ పండుగ, అందుకే ఈ క్రిస్మస్ ఆయన ఇచ్చుటకు వచ్చాడు. ఆయన మనకు పంచభూతాలను ఇచ్చాడు. రెండోది భూగర్భంలో ఉన్న సమస్తం ఇచ్చాడు. మూడోది మన ధనవంతులు చేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చాడు మనకి ఇవన్నీ. వీటిని మనం కాపాడుకుని రానున్న సంవత్సరం కల్లా మనము వర్ధిల్లుదుగాక. రానున్న సంవత్సరం కల్లా మీరు అన్ని సంపాదించుకోవాలి. ఆయన అన్నిటి మీద మీకు అధికారం ఇచ్చాడు. ఎందుకు? మనం ఆయన పోలికై ఉన్నాం కనుక, ఆయన మనకిచ్చాడు కనుక మనం వాటిని స్వాధీనం పరచుకుని దేవుళ్ళు కొనసాగటానికి ఆ మహాదేవుడు మహాకాశ పరమాకాశం తెరిచి ఈ భూలోకానికి వచ్చి నిన్ను ధనవంతులుగా చేయటానికి, నిన్ను ఆశీర్వదిస్తానికి ఆయన వచ్చాడు. అందుకే భక్తుడు పాడుతాడు, నీ అందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు, నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టు తోట వలె బహుగా ఫలించెదరు. నీరు కట్టు తోట వలె బహుగా ఫలించెదరు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే చెప్పండి. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఆఖరి, ఈరోజు ఆఖరి కనుక ఏంటి చెప్పండి సందర్భం? ఆయన క్రిస్మస్ అంటే ఇచ్చుటకు వచ్చాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, మస్ అంటే ఆరాధన. ఆయన్ని మనం ఆరాధన చేస్తున్నాం కనుక ఆయన ఎందుకు వచ్చాడంటే మనకి ఇవ్వటానికి
వచ్చాడు. పంచభూతాలు మనకిచ్చాడు. శ్రీ సంపద ధనధాన్యాలని మనకిచ్చాడు. ధనవంతులు చేయటానికే ఆయన వచ్చి ఇచ్చాడు. కనుక ఆ మహాదేవుని కలిగి జీవిద్దాం, ముందు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి ఎన్నికల్లో నీరు గట్టి పల్లింపచేసి దీవించబడును గాక. ఆమేన్. తల్ల వంచండి. చిన్న ప్రార్థన. షోలమతిమ చిన్న ప్రార్థన చేయి. అందరూ ఏకీవించండి. తండ్రి, కృపగల తండ్రి, దయగల తండ్రి, నీ పాదములకై స్తుతి స్తోత్రాలు వందనాలు నాయన. నిజమే నా ప్రవ్వ అయ్యా, మా కొరకు నాయన నా తండ్రి సమస్తాన్ని సిద్ధపరిచిన దేవుడా నీ స్తోత్రములు నాయన. అయ్యా, మా కొరకు నా ప్రవ్వ నాయన నా తండ్రి దరిద్రాన్ని నా ప్రవ్వ నాయన పోగొట్టుటకు నా ప్రవ్వ అయ్యా, ధనవంతుడు అయిన నీవు నా ప్రవ్వ నాయన దరిద్రుడిగా మారి ఉన్నావు నాయన నీ స్తోత్రములు ప్రవ్వ. అయ్యా, ఈ చెప్పిన వాక్యం నా ప్రవ్వ అమరదయం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని సావాసము సహాయము కూడి వచ్చే మనందరికీ సకల పరిశుద్ధులకును మరి ఆ మహాదేవుడు మళ్ళా ఈ సంవత్సరం నుంచి రానున్న క్రిస్మస్ సంవత్సరం వరకు కూడా అందరినీ దేవుడు ధనవంతులుగా, ఔశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, శక్తిమంతులుగా, బలవంతులుగా రక్షించబడటానికి కృప చూపి